టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కంది మండలం ODF లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూనియన్ నాయకులు ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం నేటి తరానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయన జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ODF ఉద్యోగులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని కదలపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వేములవాడ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రుద్రంగిలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. 43,100 ఎకరాలకు సాగునీరు అందించే సూరమ్మ ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతలో పెట్టామన్నారు. ఈ పనులను త్వరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. మెదక్ జిల్లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్గాపూర్ స్పెషల్ ఆఫీసర్ DEO వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని కడపల్ లక్ష్మణ్ నాయక్ తండాలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై వివరించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పొందవచ్చన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో వెచ్చిస్తోందన్నారు. వనపర్తి ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు 40% డిశ్చార్జీలు, దాదాపు 200% కాస్మెటిక్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిందని చెప్పారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం కేతనపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ రసాబసాగా మారింది. ఇందిరమ్మ కమిటీ సభ్యులను వేదిక మీద కూర్చోబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రజలు 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ ఎందుకు కాలేదని రైతులు ప్రశ్నించారు. అర్హులైన వారికి పథకాలు అందట్లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. SC, ST, BC మైనార్టీ గురుకులాలతో పాటు అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ తెలిపారు. మైనార్టీ వెల్ఫేర్ విజ్ఞాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్బులను నిర్మిస్తోందన్నారు. AIMIM పార్టీ అధ్యక్షులు MP బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఉర్దూ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 300 మంది విద్యార్థులకు సాలార్ మిల్లత్ మోడల్ పేపర్ ఆల్-ఇన్-వన్ గైడ్స్ పంపిణీ చేశారు. పిల్లలు మోడల్ పేపర్లను కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని వారు ఆకాంక్షించారు. ఇల్లందు పట్టణంలోని JK కాలనీలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల రక్షణ కొరకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని DSP లింగయ్య అన్నారు. నారాయణపేట పట్టణంలోని బహర్పేట విధుల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇళ్లలో ఉన్న వారి వివరాలు, ఆధార్ కార్డులు, వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. మొత్తం 70 మంది పోలీసులతో 160 ఇళ్లలో కార్డన్ సెర్చ్ చేసినట్లు చెప్పారు. నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేసినట్లు చెప్పారు.